సంతోషంగా అందరము రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. చాలా సంతోషం. గడిచిన కొద్ది వారాలుగా మనం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ వచ్చాం. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుందని, మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో బలిపీఠము, గంగాళము, ఈ 2 కూడా ఆవరణములో ఉంటువని మనం ధ్యానం చేసాం. పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, అలాగే ధూప వేదిక, ఈ 3 కూడా పరిశుద్ధ స్థలములో ఉన్నట్లుగా మనం దేవుని వాక్యములో మనం ధ్యానం చేసాం. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం. ఏ స్థలం చెప్పండి? అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం అనేది అక్కడ ఉంటుంది. దాని మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద కెరూబులు తమ రెక్కలను చాపుతూ ఆ మందసాన్ని, ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నట్లుగా 2 కెరూబులు ఆ కరుణాపీఠం మీద ఉంచబడినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తాం. ఈ రోజున ఆ మందసాన్ని గూర్చి దేవుడిచ్చేటువంటి దైవ ధ్యానంలో దేవుడిచ్చేటువంటి ఆలోచన, దేవుడిచ్చేటువంటి అనుభవాలు ఈ రోజున మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధంగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు బైబిల్ తెరచి నిర్గమాకాండం 25వ అధ్యాయం, అందరూ కూడా బైబిల్ తెరచి నిర్గమాకాండం 25వ అధ్యాయం. మన మూల వాక్యం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం ధ్యానించిన మొదటి వారంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇది దేవుడు మోషేకు తెలియచేసిన మాట. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఆయన కోరుకున్నాడు. తన ప్రజల మధ్య నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని ప్రభు నిర్మించమన్నాడు. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కొలతలు, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఉపకరణాలు, వాటి కొరకు వాడవలసినటువంటి పరిక్రమలన్నిటిని గురించి కూడా బహుస్పష్టంగా మోషేకు దేవుడు తెలియచేశాడు. ఆ క్రమంలోనే మనం గత కొద్ది వారాలుగా బలిపీఠాన్ని గూర్చి, గంగాళాన్ని గూర్చి, సన్నిధి రొట్టెల బలను గూర్చి, తర్వాత దీపవృక్షాన్ని గూర్చి, ధూప వేదికను గూర్చి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఏర్పాటు చేయమన్నటువంటి ఆ మందసాన్ని గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, వారు తుమ్మకర్రతోనొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జావను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుట ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాన్ని 4 కాళ్లకు వాటిని వేయవలెను.
తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఇది మందసాన్ని గూర్చి దేవుడు తెలియచేసినటువంటి వివరాలు. 16వ వచనంలో ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములు నుంచవలెను. ఆ మందసములో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి శాసనములు, పదాజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు ఏవైతే ఉన్నవో వాటిని ఆ మందసములో ఉంచుమని దేవుడు మోషేకు తెలియచేశాడు. ఇప్పుడు కరుణాపీఠాన్ని గుర్చి కూడా అక్కడ వ్రాయబడింది 17వ వచనంలో, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకీష్ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ఆ మందసములో ఉంచబడినటువంటి శాసనములు గల ఆ 2 పలకలు, ఆ మందసము మీద పెట్టబడిన, అంటే ఆ మందసం మీద మోతగా తయారు చేయబడినటువంటి కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి 2 కెరూబులు ఆ మందసాన్ని లేదా ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నట్టుగా వారి రెక్కలు చాపుకొని ఉన్నటువంటి ఆ కెరూబుల నడుమ నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, వారు ఎలా జీవించాలి, వారి ప్రయాణము ఎలా, ఈ విషయాలన్నీ కూడా నేను అక్కడ నుండి నేను నీకు తెలియచేస్తాను అని మోషేకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మందసము తుమ్మకర్రతో చేయబడింది. వెలుపట లోపట మొత్తం కూడా బంగారపు రేకుతో అది పొదిగించబడింది. దాని కొలతలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. 4 వైపులా ఉంగరాలు చేసి ఆ ఉంగరాల గుండా మోతకర్రలను దూర్చి ఆ మోతకర్రలు నిత్యము దానికే ఉండునట్లుగా దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు యాజకులు మాత్రమే ఆ మోతకర్రలు తమ భుజముల మీద పెట్టుకుని ఆ మందసాన్ని మోయటానికి వీలుగా దేవుడు దాన్ని చేయమన్నాడు. ఆ మోతకర్రలు కూడా మేలిమి బంగారముతో పొదిగించబడ్డాయి. ఆ మందసము పైన సేమ్ అదే కొలతలతో మేలిమి బంగారముతో కరుణాపీఠాన్ని దేవుడు చేయమన్నాడు. ఆ కరుణాపీఠము ఒక పక్కన ఒక కెరూబు దేవదూత, మరొక కొనన మరొక కెరూబు దేవదూత. ఈ 2 దేవదూతలు కూడా రెక్కలు చాపుకొని ఆ కరుణాపీఠాన్ని ఆ మందసాన్ని కప్పుతున్నట్లుగా ఆ ఆకారముతో దాన్ని చేయాలని దేవుడు మోషేకు తెలియచేశాడు. సో దానిలో నుండి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మోషేకు దేవుడు తెలియచేశాడు ఇలా చేయమని. 37వ అధ్యాయము మనం ప్రారంభ వచనాన్ని గమనిస్తే ఈ మందసాన్ని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు
బెసాలేలు వీరందరూ కూడా ఆ మందసాన్ని తయారు చేసేటువంటి ఆ విధానం మనకు అక్కడ కనబడుతుంది. 37వ అధ్యాయం 1వ వచనం. మరియు బెసాలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడలపు 3.5, దాని ఎత్తు 3.5, లోపల వెలుపల దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను దాని 4 కాళ్ళకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీద ఉంగరముల్లో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనల వాటిని నకీష్ పనిగా చేసెను. ఒక్కొక్క కొనన ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. అక్కడ దేవుడు చేయమని చెప్పాడు. మోషే, బెసలేలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్లుగా ఆ మందసాన్ని తయారు చేశారు. సో ఈ మందసములో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంది. అతి పరిశుద్ధ స్థలం. ఈ మందసాన్ని ధూపవేదిక, ఈ రెండిటికి మధ్యన ఒక తెర, అడ్డు తెర ఒకటి ఉంటుందండి. అడ్డు తెర ఉంటుంది. ఈ అడ్డ తెర దాటి లోనికి ఆ మందసము ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అవకాశము లేదు. ఈ ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఈ ప్రత్యక్షపు గుడారము వారితో కూడా తీసుకొని వెళ్ళడానికి, ఈ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి పరిచర్య చేయడానికి కూడా దేవుడు క్రమం పెట్టాడు. ఈ మందసానికి సంబంధించినటువంటి ఆ ఉపకరణాలు ఏవైనా సరే వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళేటప్పుడు వాటిని సర్దాలన్నా, వాటిని మోయాలన్నా, వాటిని మరలా సిద్ధపరచాలన్నా అవి యాజకులు మాత్రమే చేయాలి. ఎవరు మాత్రం చేయాలి? యాజకులు మాత్రమే చేయాలి. ఈ యాజకులు ఎవరంటే లేవి గోత్రములో అహరోను సంతతిలో నుండి వచ్చేటువంటి వారు మాత్రమే యాజకులు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, 12 గోత్రాలు లేవి గోత్రం ఒకటి. ఆ లేవి గోత్రములో దేవుడు యాజకత్వానికి అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను సంతతిలో నుండి వచ్చేటువంటి వారు మాత్రమే యాజకత్వాన్ని చేయాలి. ఇప్పుడు లేవీయులు ఉన్నారు, లేవి గోత్రికులు ఉన్నారు. వారు ఈ ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయడానికి, పనులు చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లేవి గోత్రంలో ఉన్న అందరిని యాజకత్వానికి దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఒక అహరోను కుటుంబాన్ని, అహరోను సంతతి వారిని దేవుడు యాజకత్వానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి మొదటి వరుసలో ఎవరుంటారంటే అహరోను సంతతి వారు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? అహరోను సంతతి వారు ఉంటారు. రెండవ వరుసలో ఎవరుంటారంటే లేవీలు, లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. అక్కడ జరుగుతున్నటువంటి బలి అర్పణ కార్యక్రమంలో కానీ లేదా ఇంకా ఇతర కార్యక్రమంలో ఆ మందిరాన్ని ఒకవేళ వీరు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళేటప్పుడు దాన్ని ఓడదీసే విషయంలో కానీ, మోసుకొని వెళ్ళే విషయంలో కానీ, అక్కడ మళ్ళా అవన్నీ ఏర్పాటు చేసే విషయంలో రెండవ వరుసలో లేవి గోత్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. మూడవదిగా కహాతీయులు అనేటువంటి వంశపు వారు ఉన్నారండి. వారిని కూడా దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారంలో కొన్ని పనులు చేయడానికి మూడవ వరుసలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి మేము దేవుని మందిలో పరిచర్య చేస్తామంటే కుదరదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు.
రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయడానికి అందరికి అవకాశము లేదు. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం ధన్యత అంటారా కాదంటారా? దాన్ని మనం గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. మందిరం ఊడ్చే పనైనా తుడిచే పనైనా మందిరంలో జరిగే పరిచర్యలు అది ఏదైనా మనం చేయడానికి అది మనకు అవకాశంగా దేవుడు ఇచ్చాడు అంటే మన గొప్పతనం కాదు, కానీ కేవలము దేవుని కృప ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది. పాత నిబంధన కాలంలో రాజులు సహితం కూడా వెళ్ళడానికి లేదు. ప్రధానులు, అధిపతులు, భూపతులు, ధనవంతులు, గొప్పవారు, అయ్యా మేము వచ్చి దేవుని మందిరంలో పరిచర్య చేస్తాం, ప్రత్యక్షపు గుడారములో దీపవృక్షం దగ్గర లేదా ఆ సన్నిధి రొట్టెల బల్ల దగ్గర ఆ ధూపవేదిక దగ్గర మేము పరిచర్య చేస్తామంటే కుదరదండి, కుదరదు. దేవుడు అవకాశము ఇవ్వల. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. ఒకవేళ ఏదైనా దేవుని మందిరంలో మనం పరిచర్య చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి మనం పరిచర్య చేస్తూ ఉంటే అలా పరిచర్య చేసేటప్పుడు అది ఒక ధన్యతగా మనం భావించి చేయాలి. అదొక భాగ్యంగా భావించి మనం చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపగా భావించి చేయాలి. ఆ పరిచర్యలో దేవుని యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందగలం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని పాఠాలు నేను క్రమంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా మనస్సును పెట్టండి. ఈ ప్రత్యక్షపు గుడారం నిర్మాణములో దేవుడు మొట్టమొదటిగా చేయమన్నది ఏంటంటే మందసాన్ని దేవుడు చేయమని చెప్పాడు. అంటే మందసానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మీరు గమనించాలి. మీరు నిర్గమాకాండం 25వ అధ్యాయం, మరలా ఒక్కసారి మీరు అక్కడికి రండి. 25వ అధ్యాయం దగ్గరికి. ఎనిమిదవ వచనం మనం చదివాం కదా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలెను. ఇప్పుడు 10వ వచనం, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చెయ్యవలెను. దేవుడు చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే మందసమును తుమ్మకర్రతో ఇశ్రాయేలు ప్రజలు చెయ్యాలి. మందసము తర్వాత ధూపవేదిక, మందసము తర్వాత దీపవృక్షం, మందసం తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, మందసము తర్వాత గంగాళం, మందసము తర్వాత బలిపీఠం. మొదటిగా దేవుడు చేయమన్నది ఏంటంటే మందసము. మొదటి స్థానము ప్రత్యక్షపు గుడారములో దేవుడు మందసానికి ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవుని ఆరాధించడానికి ఇవ్వాలి, దేవుని స్తుతించడానికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఇవ్వాలి. మొదటి స్థానము మన జీవితంలో దేవుడై ఉండాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత తోబుట్టు, ఆ తర్వాత కుటుంబం. మొదట ఎవరు చెప్పండి? దేవుడే. మొదటి స్థానము మనం దేవునికే ఇవ్వాలి. ఈ ప్రత్యక్షపు గుడార నిర్మాణ విషయంలో మొదటిగా దేవుడు చేయమన్నది దేన్నంటే మందసమును దేవుడు చేయమన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రత్యక్షపు గుడారం నిర్మాణం అయిపోయిన తర్వాత వారు ఒక ప్రదేశంలో ఆ గుడారాన్ని నిర్మించారు. దాని చుట్టూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కొంతకాలం అక్కడ అరణ్యంలో నివసించారు. దేవుడు అక్కడ నుండి వారిని ప్రయాణము చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అక్కడ నుండి వారు దేవుడు చెప్పినటువంటి ఆ క్రమంలో వారు ప్రయాణం చేయవలసి ఉంది.
ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం అంతటిని కూడా ఏం చేయాలి వారు? మరలా అన్నీ కూడా చకచక ఓడ తీసేసి సర్దేసుకొని వారితో పాటు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని వారు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఓడదీసేటప్పుడు కూడానండి మొదటగా దేన్ని తీయాలంటే మందసాన్నే తీయాలి. మీరు ఆ వచన భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 30వ వచనం, 30 కాదు 3వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతటా సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను. అడ్డ తెరతో కప్పవలెను. ఈ మాట మీరు మనస్సును పెట్టండి. 40వ అధ్యాయం 21వ వచనం కూడా, మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. సాక్ష్యపు మందసమును కప్పెను. ఇప్పుడు సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనం భాగం దగ్గరికి రండి త్వరగా. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 5వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు, దండు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి వారు ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి వారు? అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డ తెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవాత్సల్య చరమమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణములు గల బట్టను పరచి దాని మోతకర్లను దూర్చవలెను. జాగ్రత్తగా ఈ వచనంలో ఉన్నటువంటి మాటలు మీరు గమనిస్తే, దండు ప్రయాణమైనప్పుడు అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారితో కూడా ఈ ప్రత్యక్షపు గుడార ఈ ఉపకరణాలన్నిటిని తీసుకుని వెళ్ళే క్రమంలో మొదటిగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ మందసము దగ్గరికి ఎవరు వెళ్ళాలంటే అహరోను వెళ్ళాలి, అతని కుమారులు వెళ్ళాలి. వెళ్ళి మొదటిగా వారు ఏం చేయాలి? అడ్డ తెరను తీసి ఆ అడ్డ తెరను ఆ మందసం మీద కప్పాలంట. కప్పేసి సముద్ర వాత్సల్య ఆ తెరలను కూడా ఆ మందసం మీద కప్పి మోతకర్రలను దూర్చి ఆ మోతకర్రల మీద యాజకులు తమ భుజముల మీద పెట్టుకొని ఆ మందసాన్ని మోస్తూ వెళ్ళాలి. రెండు చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దాం. అంటే ఇక నేనే మీకు ఏం చెప్తున్నానంటే, వారి ప్రయాణంలో కూడా మందసము ముందుండాలి. వారి ప్రయాణంలో కూడా మందసమే ముందుండాలి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? మందసాన్ని వెంబడించాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మందసానికి వెనక భాగాన ఉండాలి. మందసాన్ని యాజకులు తమ భుజాల మీద మోయాలి. మందసాన్ని మోస్తున్న యాజకులు ముందు ఉండాలి. ఆ యాజకులను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెంబడించాలి. మన జీవితంలో మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. రెండవదిగా దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి, కానీ దేవుణ్ణి దాటేసి వెళ్ళే వారంగా ఉండకూడదు. దేవుణ్ణి దాటేసి వెళ్ళే వారంగా ఉండకూడదు. అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో దేవుణ్ణి ఆరాధించకుండా దాన్ని పక్కకు నెట్టేసి మన పనుల కొరకు, మన ప్రయాణాల కొరకు, మన ప్రయత్నాల కొరకు, మన స్వకార్యాల కొరకు మనం పరిగెత్తకూడదు. మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మనం దేవుని వెంబడించే వారంగా ఉండాలి. అంత ప్రాధాన్యత తండ్రి అయిన దేవుడు మందసానికి ఇచ్చాడు. ఆ మందసములో నుండే ఆయన తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు మనస్సును పెట్టండి. ఇప్పుడు ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి అరణ్య మార్గంలో ఈ ప్రత్యక్షపు గుడారం నిర్మాణం అయ్యింది.
ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇక అక్కడ ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు కదా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రత్యక్షపు గుడారము కొన్ని ప్రదేశాల్లో ఉంచబడింది. షిలోహోలో ఉంచబడింది. ఆ తర్వాత అక్కడ నుండి దావీదు తన అంతఃపురానికి తీసుకొని వచ్చే ప్రయత్నములో ఆ క్రమాన్ని దావీదు తప్పినప్పుడు అక్కడ ఒక దుర్ఘటన జరిగినప్పుడు దావీదుకు కూడా భయం వచ్చేసింది. వెంటనే ఆలోచించి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాడంటే ఓబేదేదోము ఇంటిలో పెట్టాడు. ఓబేదేదోము ఇంటి ఆవరణంలో కూడా కొంతకాలము ఈ మందస్సం ఉంచబడింది. ఆ తర్వాత దావీదు యొక్క అంతఃపురానికి తీసుకొని రాబడింది. దావీదు కాలము అయిపోయిన తరువాత సొలొమోను కాలములో దేవుని యొక్క ఏర్పాటులో దేవునికి ఒక పరిశుద్ధ ఆలయమును, ఒక కట్టడాన్ని, ఒక మందిర నిర్మాణాన్ని సొలొమోను జరిగించాడు. అది సువర్ణ దేవాలయముగా చరిత్రలో పిలువబడింది. సువర్ణ దేవాలయముగా చరిత్రలో అది పిలువబడిందండి. ఆ దేవాలయము నిర్మాణం అయిపోయిన తరువాత ఆ దేవాలయంలోనికి తీసుకొని రాబడినటువంటి ఉపకరణాలలో ఒకే ఒకటి ఏంటంటే అది మందసం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో దేవుడు చెప్పిన విధంగా మందసాన్ని తయారు చేశారు, ధూపవేదికను తయారు చేశారు, సన్నిధి రొట్టెల బలను తయారు చేశారు, దీపవృక్షాన్ని తయారు చేశారు, గంగాళాన్ని తయారు చేశారు, బలిపీఠాన్ని తయారు చేశారు. ఇవన్నీ సొలొమోను నిర్మించినటువంటి మందిరంలోనికి తేబడల. సొలొమోను నిర్మించిన మందిరంలోనికి తేబడింది ఏంటంటే ఒక మందసము మాత్రమే. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మొదటి రాజుల గ్రంథం మీరు 8వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చదివితే ఈ విషయాలు మీకు అక్కడ అర్థమవుతాయి. దయచేసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి. అమ్మ చదువురా. దావీదు పురము నుండి యెహోవా నిబంధన మందసము యెరూషలేములోనున్న రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలందరూ ఏతానీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్ద కూడుకొనిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను, యాజకులను, లేవీలను తీసుకొని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీల సమాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 6వ వచనంలో మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబులు రెక్కల మందస స్థానం మీదకి చాపబడెను. ఆ కెరూబుల మందసమును దాని దండలను పై తట్టున కమ్మెను. వాటి కొనల గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడవుగా దండలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. అంటే సొలొమోను నిర్మించినటువంటి ఆ సువర్ణ దేవాలయం, ఆ దేవుని మందిరపు గర్భగుడిలోనికి ఈ మందసము తీసుకొని రాబడింది. మీరు తర్వాత 7వ అధ్యాయం చదవండి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం చదివితే ఆ సువర్ణ దేవాలయంలో మరలా సొలొమోను అక్కడ ఒక బలిపీఠాన్ని తయారు చేయించాడు, గంగాళాన్ని తయారు చేయించాడు, ధూపవేదికను తయారు చేయించాడు, దీపవృక్షాన్ని, సన్నిధి రొట్టెల బల, వీటన్నిటిని తయారు చేయించాడు. కానీ మందసాన్ని చేయించలా. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఇంకా ఇతర కొన్ని ఉపకరణాలను ఈ మందసముతో పాటు సొలొమోను యాజకుల సమక్షంలో దాన్ని తీసుకొని వచ్చి ఆ గర్భాలయంలో దాన్ని ప్రతిష్ఠించాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం.
ఆ తర్వాత ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు అందరూ దేవునికి విరోధంగా వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీలందరిని కూడా దేవుడు బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరపట్టుకొని, యూదులందరినీ చెరపట్టుకొని తన దేశానికి వారిని బానిసలుగా కొనిపోయాడు. కొనిపోయే క్రమంలో యెరూషలేము పట్టణంలో ఉన్న సంపద అంతా దోచుకున్నాడు. అదే క్రమంలో ఈ దేవుని మందిరాన్ని కూడా అతడు పడగొట్టాడు, పునాదులను కదిలించాడు, మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటిని కూడా అతడు తీసుకొని వెళ్ళిపోయాడండి. అప్పుడు ఆ సమయంలో ఆ దేవుని మందసము మరుగైపోయింది. ఇక ఆ తర్వాత కాలంలో మందసాన్ని కూర్చున్నటువంటి వివరాలు మనకి కనబడవు. ఎక్కడ ప్రారంభించబడింది ఈ మందసము? ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి కానానుకు ప్రయాణం అవుతుండగా అరణ్య ప్రయాణములో దేవుడు తన ప్రజల మధ్య నివసించి వారితో మాట్లాడడానికి దేవుడు నిర్మించమన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలం, ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో ఆ నిర్మాణములో అతి పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడిన మందసము బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టుకొని తీసుకొని వెళ్ళే వరకు ఆ దేవాలయంలో ఆ మందసం ఉంది. ఇక ఆ తర్వాత దాన్ని కూర్చున్నటువంటి వివరాలు మనకు బైబిల్లో కనబడవండి. భూమి మీద మరుగైనటువంటి వాటిలో ఒకటి ఏదెను తోట, మరొకటి దేవుని మందసం. భూమి మీద ఏదెను తోట ఉంది. దేవుడు దాన్ని ఏం చేశాడంటే మరుగు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మరుగు చేశాడు. అది ఇప్పుడు మనకు కనబడదు. అది భూమి మీద ఉంది కానీ ఏదెను తోట కనబడదు. ఒకవేళ కనబడితే దానిలో ఏ ఫలం ఉంది చెప్పండి? జీవవృక్ష ఫలం ఉంది. అది తింటే మనిషి చనిపోడు. అయితే అది మొదట తినాలి. మొదట తినలా. మొదట ఆదాము అవ్వ ఏం తిన్నారు? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తిని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మరణంలో నుండి మనల్ని దాటింప చేసి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఆ ఏదెను తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలను తీసి దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరలోక రాజ్యంలో పెట్టాడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించిన తర్వాత అక్కడ ఆ జీవవృక్ష ఫలాలను మనం అక్కడ భుజిస్తాము. అంటే భూమి మీద ఏదెను తోట మరుగు చేయబడింది. అదే క్రమములో ఈ మందసము కూడా మరుగు చేయబడిందండి. మందసము కూడా మరుగు చేయబడింది. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఈ మందసాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ మందసము దేవుడు దానికి మొదటిగా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు ఈ మందసము ఎవరిని సూచిస్తుంది, దేనిని తెలియచేస్తుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సంతోషంగా అందరం రెండు చేతులు ఎత్తి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ మందసము తుమ్మకర్రతో చేయబడింది, బంగారముతోటి అది పొదిగించబడింది. తుమ్మకర్ర, బంగారం. ఇప్పుడు బలిపీఠము దేనితో తయారు చేయబడింది? బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది, ఇత్తడితో పొదిగించబడింది. మర్చిపోయారా? గంగాళము దేనితో తయారు చేయబడింది? ఇత్తడితో తయారు చేయబడింది. సన్నిధి రొట్టెల బల దేనితో తయారు చేయబడింది? తుమ్మకర్రతో తయారు చేయబడింది, బంగారముతో అది పొదిగించబడింది. దీపవృక్షము బంగారముతో, అది మేలిమి బంగారముతో తయారు చేయబడింది. ధూపవేదిక దేనితో తయారు చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది, బంగారపు రేకుతో కూడా అది పొదిగించబడింది. ఇప్పుడు ఈ మందసము కూడా తుమ్మకర్రతోనే చేయబడింది, బంగారముతో పొదిగించబడింది. ఇప్పుడు ఈ మందసము ఎవరిని సూచిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది. ఎవరిని సూచిస్తూ ఉంది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మందసాన్ని సమీపించాలి అంటే
ఆవరణము నుండి మనం ప్రయాణం చేస్తే ఒక్కొక్క దానిని మనం దాటుకుంటూ రావాలి. మొదట ఏంటి? బలిపీఠము. రెండేంటి? గంగాళం. మూడేంటి? సన్నిధి రొట్టెల బల్ల. నాలుగేంటి? దీపవృక్షం. ఐదేంటి? ధూపవేదిక. ఇప్పుడు బలిపీఠము దేన్ని సూచిస్తుంది? పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. గంగాళము దేన్ని సూచిస్తుంది? శుద్ధీకరణ సూచిస్తుంది. సన్నిధి రొట్టెల బల్ల దేన్ని సూచిస్తుంది? సహవాసాన్ని, ప్రభు బల్లారాధనను సూచిస్తూ ఉంది. దీపవృక్షం దేన్ని సూచిస్తూ ఉంది? పరిశుద్ధాత్మ నింపుదల సాక్ష్య జీవితాన్ని సూచిస్తూ ఉంది. ధూపవేదిక దేన్ని సూచిస్తూ ఉంది? ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ క్రమంలో మనం దాటుకుంటూ వస్తే ఎవరిని కలుసుకుంటాం? యేసయ్యను కలుసుకుంటాం. మందసాన్ని చేరతాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఈ మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ నేను కొంచెం రెండు భాగాలకు విభజించి నేను మీతో మాట్లాడతాను. తుమ్మకర్ర చెప్పండి, ఏంటది? తుమ్మకర్ర. ఇది మానవ స్వభావాన్ని సూచిస్తుంది. తుమ్మకర్ర దేన్ని సూచిస్తుంది? మానవ స్వభావాన్ని సూచిస్తూ ఉంది. బంగారం, మేలిమి బంగారం, ఇది దేన్ని సూచిస్తుందంటే దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. దేన్ని సూచిస్తుంది? దైవత్వాన్ని సూచిస్తుంది. తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారముతో పొదిగించబడింది మందసం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఈ తుమ్మకర్ర మానవ స్వభావం అన్నాను కదా, మానవ నైజం, మానవ స్వభావాన్ని గురించి జస్ట్ ఊరక నేను మీకు జ్ఞాపకం చేస్తాను 3 మాటలు. ఈ తుమ్మకర్ర, తుమ్మ చెట్టు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ తుమ్మకర్రకు అంత పెద్ద వెల హెచ్చించరండి. వెల తక్కువగా ఉన్నదే తుమ్మకర్ర. ఇప్పుడు కర్రల్లో మనం ఆలోచన చేస్తే దేవదారు, మ్రాను, టేకు చెట్లు ఉన్నాయి కదా, వాటికి కొంచెం రేట్ ఎక్కువ, అవునా కాదా? మాకేం తెలుసు పాస్టర్ గారు, తెలుసా? అమ్మ బతికించావు. ఏందో అమాయకంగానో మరి అదొక రకంగానో చూస్తుంటే నాకు అర్థం కావటం లేదు. తర్వాత ఎర్రచందనం కర్రలు ఉంటాయి, అవి కూడా బాగా రేటు. గంధపు చెక్క కర్రలు ఉంటాయి, అవి కూడా బాగా రేటు ఉంటాయి. తుమ్మకర్రకు వచ్చేటప్పటికి రేటు చాలా, అంటే ఈ తుమ్మకర్ర మానవ స్వభావాన్ని సూచిస్తుందంటే మానవుని జీవితం ఓ రకంగా చెప్పాలంటే ఎన్నిక లేనిది. ఏంటి చెప్పండి? ఇప్పుడు సమాజాన్ని మీరు గమనించండి. మనిషికి విలువిస్తారా? ఆ వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుకు విలువిస్తారా? ఇప్పుడు ఈ జేబులో ఇప్పుడు లేవులే 2000 రూపాయల కాగితాలు ఒకవేళ ఉంటే, అది తెల్ల షర్ట్లో బయటికి కనపడతా ఉంటే అతనికి సెకండ్ ఇస్తారు, రండి సార్ అంటారు, కూర్చోండి అంటారు, అయ్యా అంటారు, ఇంకా ఏమైనా గౌరవ పదాన్ని ఉపయోగిస్తారు. లేదనుకోండి అతను అంతగా గౌరవం. అంటే మనిషి దగ్గర డబ్బు ఉంటే డబ్బును బట్టి మనిషికి విలువ ఉంది, కానీ డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. ఇప్పుడు మీరు డొక్కు సైకిల్ ఒకటి వేసుకొని ఎండలో తొక్కుంటా చెమట కార్చుకుంటూ వచ్చారనుకోండి, బంధువు ఇంటికో స్నేహితుని ఇంటికో, ఆ బంధువు కానీ స్నేహితుడు కానీ బయటకు వచ్చి త్వరగా నీకు నమస్కారం పెట్టి రాయా అని గౌరవంగా ఇంట్లో తీసుకుని వెళ్తాడా? అది ఇన్నోవానో బెంజో ఇట్లాంటి కొంచెం ఖరీదైన కార్లు వేసుకొని వచ్చారనుకోండి, అసలు ఆ బంధువు కానీ ఆ స్నేహితుడు కానీ ఏం చేస్తాడు? పడతా లెగుతా కారు దగ్గరకు వచ్చి నీకు నమస్కారం పెట్టి ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి నేను లోనకి. అంటే ఇప్పుడు విలువ దేనికి? వస్తువుకి, వాహనాలకి, డబ్బుకి విలువ ఉంది, కానీ అవి లేకపోతే మనిషికి ఏమి లేదు, విలువ లేదు. విలువ లేదండి.
దానిని పూర్తిగా కొట్టివేసిందే క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. హల్లెలూయా. సంఘములో పేదవాడని గొప్పవాడని భేదము, చిన్నవాడని పెద్దవాడని భేదము, ఆ మతం ఈ మతం, ఆ కులం ఈ కులం, ఆ జాతి ఈ జాతి అన్న భేదము లేనే. సమాజం అన్నారు కదా, దాన్ని స్థాపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎవరి వల్ల కాల. అదొక క్రైస్తవ్యంలో క్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ తుమ్మకర్ర వెలలేనిది, విలువలేనిది. రెండవదిగా ఈ తుమ్మకర్ర గురించి మనం ఆలోచన చేస్తే, ఈ తుమ్మకర్ర చాలా గట్టిగా ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది. మన నైజం కూడా ఏంటో తెలుసా? మొండితనం. ఏంటది? సామెతల్లో వ్రాయబడింది, స్వాభావికంగానే పిల్లల్లోనంట ఏముంటుంది? మొండితనం ఉంటుందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? స్వాభావికం, వారి జీన్స్లోనే అది ఇమిడిపోయి ఉంది. మాట వినని స్వభావం, మొండితనం. మీరు గమనించండి, చిన్న చిన్న పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవారు లేరా? పెద్దలకు ఎదురు తిరిగేవారు లేరా? నా ఇష్టం అనేవారు లేరా? ఈ మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది? స్వాభావికంగా మన నరాలలో, మన రక్త కణాల్లో అది ఇమిడిపోయి ఉందండి. మొండితనం, మొండి వైఖరి. ఈ తుమ్మ చెట్టు విలువ లేనిది. రెండవది, మొండి వైఖరికి ఇది సూచనగా కనబడతా ఉంది. ఇంకా ఈ తుమ్మ చెట్టుకి ఏముంటాయో తెలుసా? దండిగా ముళ్ళు ఉంటాయి. అక్కడొకటి కాదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చుద్ది. ఏం చేస్తుంది చెప్పండి? గుచ్చుకుంటే హాయిగా ఉంటుందా? గుచ్చుకున్నప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? నొప్పి, బాధ, పెయిన్ వస్తుందా రాదా? మనుషులు ముళ్ళ వంటి వారు అయిపోయారండి. మాటల ద్వారా గుచ్చుతున్నారు, గాయాన్ని చేస్తూ ఉన్నారు. చూపుల ద్వారా గుచ్చుతున్నారు, గాయాన్ని చేస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన, వారి క్రియల ద్వారా గుచ్చుతున్నారు. ఇతరులకు బాధను కలిగించేవారుగా, ఇతరులకు నొప్పిని కలిగించేవారుగా, ఇతరులకు హాని కలిగించేవారుగా మానవ నైజంలో ఆ బీజం ఉండిపోయిందండి. ఇటువంటి తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇటువంటి చెడు లక్షణాలు కలిగినటువంటి మనలను యేసయ్య కోరుకున్నాడు. తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయనను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. మనమేదో గొప్పవారమని కాదు, కాళ్ళు ఎగరేయడానికి ఏమి లేదు మన దగ్గర. మనం జీరో, విలువ లేని వారం, మొండి వైఖరితో నశించిపోతున్న వారం, ముండ్ల స్వభావాన్ని కలిగినటువంటి వారం. ఇంకా చెప్పాలంటే ఈ తుమ్మ చెట్టుకు జిగురు వస్తుందండి. ఐకిక విచారాలు అనేటువంటి ఒక బంకలాగా అన్నిటికీ అతుక్కుపోయి ఇక ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు మనుషులు. ఇది శాశ్వతం కానే కాదు. ఇటువంటి స్వభావము కలిగినటువంటి మనలను దేవుడు కోరుకోవటమే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. హల్లెలూయా. బోలెడు వృక్షాలు ఉన్నాయి కదా తన సన్నిధిలో. ఆ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము తయారు చేయబడడానికి దేవదారు మ్రానును దేవుడు కోరుకోలా, సరళి వృక్షములను దేవుడు కోరుకోలా, గంజి వృక్షములను దేవుడు కోరుకోలా, గంధపు చెక్క వృక్షాలను దేవుడు కోరుకోలా, ఎర్ర చందనపు చెక్క వృక్షాలను దేవుడు కోరుకోలా. దేనికి పనికిరాని నిష్ప్రయోజనమైన ఆ స్థితిలో వెలివేయబడి, నెట్టివేయబడి, త్రోసివేయబడి, నిందకు అవమానానికి గురి చేయబడి
దయానీయమైన దుర్భర స్థితిలో ఉన్న మనలను యేసయ్య కోరుకోవటం నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. మీరేమో కానీ నా వైపు నుండి నేను ఆలోచన చేస్తే కన్నీళ్లు రాక మానవండి, కన్నీళ్ళు రాక మానవు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు పాస్టమ్మ గారితో ఇంకా 4-5 కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఫోన్లో లైవ్లో వారు కలిసి ప్రార్థన చేస్తున్నారని మీకు చెప్పాను. గడిచిన వారంలో నేను మన చర్చిలో ఉన్నటువంటి పిల్లలు, యూత్, ఇంటరు, డిగ్రీ, బీటెక్ చదువుతున్నటువంటి పిల్లలందరినీ ఒక గ్రూప్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 to 6 వారు ప్రేయర్ చేయాలని వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. దాంట్లో దాదాపుగా ఒక 10 మంది పిల్లలు మన వాళ్ళందరూ కూడా గ్రూప్గా తయారయ్యారు, ప్రార్థన చేస్తున్నారు. దాన్ని నేను కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటానండి. 2 దినాల క్రిందట ఆ గ్రూప్లో మన పిల్లలు చక్కగా 10 మంది ఓ పాట పాడుకొని ఒక వాక్యం అధ్యాయం బైబిల్ చదువుకొని వారికి కొన్ని అంశాలు ఇచ్చాను, మన పరిచర్యకి సంబంధించి కొన్ని అంశాలు ఇచ్చాను. ఆ అంశాల కొరకు వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాట పాడుకునేటప్పుడు అండి ఒక పాట పాడారు. ఆ పాటలో మోయాబు రూతు, మోయాబీల మీద శాపం ఎన్ని తరాలు ఉంటుందంటే 10 తరాల శాపం అండి. ఎన్ని తరాలు? 10. అంటే వారి మీదకి ఏదైనా ఒక శాపం వస్తే వెంటనే పోదు మోయాబీల మీదకి, 10 తరాలు అది నిలిచి ఉంటుంది ఆ శాపం. రూతు విషయంలో 10 తరాల శాపాన్ని దేవుడు కొట్టివేసి యుగయుగాల ఆశీర్వాదానికి రూతును దేవుడు ఏం చేశాడంటే వారసురాలను చేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనికి ఆమెను చేర్చాడు. ఆ పదం పిల్లలు పాడుతున్నప్పుడు అండి నేను వినగానే, ఒకప్పుడు మా కుటుంబం కూడా నిజంగా ఎంతో శాపాన్ని అనుభవించింది. ఆ శాపపు కట్లన్నీ దేవుడు తెంచివేసి ఆ శాపములో నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చి మహిమ కలిగిన ఆయన పరిచర్లో దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు కదా, దీనికి నేను అర్హుడనా అన్న ఆలోచన నా మనసులోకి రాగానే కన్నీళ్ళు అలా దారులుగా వచ్చేసినాయండి. ఏ కోణంలో మనం అర్హులను చెప్పండి? ఏ కోణంలో మనం సరిపోయిన వారము? 10 తరాల శాపం మన మీద నిలుచుంది. ఆ శాపపు కాడిని ఆయన విరగగొట్టి ఆయన మనం కోరుకోవడం గొప్ప ధన్యత కదా, గొప్ప భాగ్యం కదా. అది మన ఊహకు అందనటువంటి గొప్ప ఆశ్చర్యం. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎన్నో శ్రేష్టమైన వృక్షాలు ఉండగా దేవుడు ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? తుమ్మ చెట్టును కోరుకున్నాడు. నీకంటే గొప్పోళ్ళు లేరా? ధనవంతులు లేరా? తెలివైన వారు లేరా? జ్ఞానులు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? అధికారులు లేరా? ప్రధానులు లేరా? వారందరినీ దేవుడు పక్కన పెట్టి దేనికి పనికిరాని వెలలేని తుమ్మ చెట్టు లాంటి మనల్ని యేసయ్య కోరుకున్నాడు. మొండి స్వభావంతో నిండిన మనల్ని కోరుకున్నాడు. ఆయన ముళ్ళ స్వభావంతో ఉన్న మనల్ని ఆయన కోరుకున్నాడు. కోరుకొని ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన మనలను మందసంగా తయారు చేయబడాలంటే అండి ఆ తుమ్మ చెట్టు మొదట ఏం చేయబడాలి చెప్పండి? ఏం చేయబడాలి? ముందు నరకబడాలి. భూమి నుండి అది వేరు చేయబడకుండా కుదురుద్దా? భూమి నుండి వేరు చేయబడకుండా కుదురుతుందా? ఆ తుమ్మ చెట్టు పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే మొదటగా అది ఉన్న స్థలంలో ఆ భూమి నుండి వేరు చేయబడడానికి అది ఏమవ్వాలి? నరకబడాలి. నరకబడటం అంటే భూమి నుండి అది వేరు చేయబడాలి. మనం కూడా లోకము నుండి వేరు చేయబడాలి. దేవుని వాక్యపు వేటు మన మీద పడ్డప్పుడు మనలో ఉన్న పాప సంబంధమైనటువంటి ఆ కార్యాలు నరికివేయబడి ఈ లోకానికి మనం ఏమయ్యామంటే వేరయ్యాం. ఏమయ్యాం మనం చెప్పండి? లోకానికి మనం వేరయ్యాం. మనం లోక సంబంధులము కాదు, మనం దేవుని సంబంధులం. నమ్మితే 2 చేతులు స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధులము. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. నరకబడిన చెట్టు అండి కొన్ని దినాలు అలా పక్కన పడవేయబడుతుంది. దేని కొరకు? అది ఎండాలి. దానిలో ఉన్నటువంటి
నీరు, ఆ పచ్చిదనం అదేమవ్వాలంటే ఎండిపోవాలి. ఒక వస్తువును తయారు చేయడానికి వెంటనే నరకంగానే తీసుకొచ్చి చేసేస్తారా? చేయరు. అది కొన్ని దినాలు పక్కన పడవేయబడుతుంది. అంటే దానిలో అప్పటి వరకు ఆ భూమిలో నుండి వచ్చిన సారం ఏదైతే ఉందో అది పూర్తిగా ఎండిపోవాలి. ఇప్పుడు లోకం నుండి వేరు చేయబడిన మనం కూడా కొన్ని దినాలు దేవుడు అలా పక్కన పడేస్తాడు. పట్టనట్టుగా, పట్టించుకోనట్టుగా దేవుడు అలా పక్కన పెడతాడు. అలాంటప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నేను ఎవరి దృష్టిలో కనపడతలేదండి అంటుంటారు కొంతమంది. కొన్నిసార్లు దేవుడే అలాగే పక్కన, ఎందుకంటే అప్పటిదాకా నీకు ఈ లోక సంబంధమైనటువంటి నీ వేరుల్లో నుండి నీలోనికి వచ్చిన ఆ సారం ముందు చూడండి, అవేమైపోవాలి? ఎండిపోవాలి. అంటే లోక సంబంధమైన ఆశలు, కోరికలు, శరీరిచ్చలు, ఈ లోకం మీద నీకున్నటువంటి ఆ మమకారం పూర్తిగా ఎండిపోవాలి. దాని మీద నీకు మనసు లేకుండా అయిపోవాలి. పూర్తిగా అది నీలో నుండి ఆవిరైపోవాలి. అలా ఆవిరైపోయిన తర్వాత ఆ చెట్టు మొదలు ఏం చేస్తారు చెప్పండి? రంపం పెట్టి ఆ మందసం కొరకు ఏ కొలతలు అయితే దేవుడు చెప్పాడో ఆ కొలతలకు సరిపడినట్లుగా దానిని కోస్తాడు. మనం కోయబడతాం రంపముతోటి. ఎగస్ట్రా ఉన్న వాటన్నిటినీ ఏం చేస్తాడు ఆయన? ఆ ఎగస్ట్రా ఉన్నది ఏంటంటే మన ఆలోచనలు, మన స్వచిత్తం. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇటు చేద్దాం, అటు చేద్దాం అని ఒక్కోసారి మనం అనుకుంటాం కదా. అవన్నీ ఆయన ఏం చేస్తాడు? రంపం పెట్టి కోసేస్తాడు. అవి నీ కొలతలు, నాకు అక్కర్లేదు. నా కొలతలు, నా ఆలోచన, నా ప్రణాళిక, నా సంకల్పం అనేది నీ ఎడలో ఒకటి ఉంది. నువ్వు ఏ సైజులో, ఏ ఆకారంలో, ఏ కొలతల్లో నీవు ఒక పాత్రగా చేయబడాలో అది దేవుని ప్రణాళికలో ముందుగా ఆయన ఏర్పాటు చేశాడు. దాన్ని దాటి నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని మనం అనుకుంటే అది మన అవివేకం. రంపంతో కోయబడాలి కొలతలు, దేవుని కొలతలు అది కోయబడాలి. కోయబడిన తర్వాత అది చిత్రికి పెట్టబడాలి. ఏమవుతుంది చెప్పండి? చిత్రికి పెట్టబడాలి. చిత్రికి పెట్టేటప్పుడు హాయిగా ఉంటుందా? ఎన్ని లేచిపోతాయో. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత 4 పలకలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా కూర్చబడినట్లుగా వాటికి హోల్స్ కూడా వేస్తారు. ఒకదాన్ని ఏం చేస్తారు చెప్పండి? జాయింట్ చేస్తారు. ఇలా అది నరకబడి, ఎండబెట్టబడి, దానిలో ఉన్న సారం ఎండిపోయి, దేవుని కొలతల్లో కోయబడి, చిత్రికి పెట్టబడి, హోల్స్ వేయబడి, ఆ తర్వాత ఏమవుతుంది? కార్పెంటర్ ద్వారా అది ఒక ఆకారంగా దేవుని కొలతల్లోనికి అది చేయబడుతుంది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అలా దేవుని సన్నిధిలోనికి, దేవుని ఆ పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరిచర్లోనికి అది వస్తుంది. పరిచర్లోనికి అది వస్తుంది. అలా వచ్చిన తుమ్మకర్ర మందసంగా తయారు చేయబడిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? మేలిమి బంగారపు రేకు దానికి లోన బయట పొదిగించబడుతుంది. దైవత్వము పొదిగించబడుతుంది. దైవత్వము పొదిగించబడుతుంది. ఎప్పుడు? ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత. చెట్టుగా ఉన్నప్పుడే బంగారపు రేకు తీసుకుని వెళ్ళి దానికి పొదుగుతారా? భూమి నుండి వేరు చేయబడిన తర్వాత అది ఎండబెట్టబడతా ఉన్నప్పుడు బంగారపు రేకు తీసుకెళ్ళి అక్కడ పొదుగుతారా? దేవుని కొలతల్లోనే కోయబడినప్పుడు పొదుగుతారా? చిత్రికి పట్టినప్పుడు పొదుగుతారా? కాదండి. అది తయారు చేయబడిన తర్వాత దేవుని ఏర్పాట్లో ఉన్న ఆకారంలోనికి అది వచ్చిన తర్వాత దాన్ని బంగారపు రేకుతోటి లోన బయట. ఇప్పుడు ఇక తుమ్మకర్ర కనపడుద్దా? ఎవరు కనపడతా ఉంటారు? బంగారం కనపడుతుంది. బంగారం దైవత్వ లక్షణం బంగారం. తుమ్మకర్ర ఎవరు చెప్పండి? మానవ స్వభావం, మానవ జీవితాన్ని తుమ్మకర్ర సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ తుమ్మకర్ర
పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత దైవత్వం అనేటువంటి మేలిమి బంగారముతో అది పొదిగించబడిన తరువాత ఇక అక్కడ తుమ్మకర్ర కనబడదు. అంటే దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలోనికి, దేవుని లోనికి నీ వచ్చిన తరువాత దైవత్వం అనేటువంటి ఆ మహిమ నిన్ను కమ్మినప్పుడు, నిన్ను కప్పుతున్నప్పుడు ఇక నీలో ఏం కనబడకూడదు? తుమ్మకర్ర ఆకారము, తుమ్మకర్ర స్వభావము, తుమ్మకర్ర ఆనవాలు, తుమ్మకర్రకు సంబంధించినది ఏది కూడా కనబడడానికి వీలు లేనే. అప్పుడే మనం క్రీస్తునందు పరిపూర్ణము, క్రీస్తునందు మనము సంపూర్ణము. పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలని ఎఫెసీ పత్రికలో పౌలు గారు కోరుకున్నాడు, తెలియచేసాడు, హెచ్చరించాడు. ఆ సంపూర్ణతలోనికి రావటమే ఈ బంగారపు రేకు పొదిగించటం. ఇక ఎప్పటికీ కూడా తుమ్మకర్ర కనబడదు, దాని స్వభావం కనబడదు, దాని ఆకారము కూడా కనబడదు. మనలో కూడా ఎవరు కనబడాలి నిత్యము చెప్పండి? యేసయ్యే కనబడాలి. ఇక మనం కనబడకూడదు. అక్కడి దాకా మనం రావాలి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో అక్కడి దాకా మనము ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఆ స్థాయిని మనం చేరుకోవాలి. పౌలు గారు అదే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు. ఈ జీవితం నాది కాదు, నా ప్రభువుది అంటున్నాడు పౌలు గారు. ఓ దైవజనులు చెప్తుండగా నేను విన్నాను. ఒక గొప్ప దైవజనులు డిఎల్ మూడీ గారని, ఆయన ఒక రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనున్న బోగీలో ఆయనకు ప్రక్కన ఒక ముగ్గురు ఇద్దరు ఎంతోమందో, మొత్తానికి వారు ఆ ప్రయాణంలో టైం పాస్ అవ్వక వాళ్ళు పేకలు తీసి పేకాట మొదలుపెట్టారంట. ఏం మొదలుపెట్టారు? ట్రైన్లో ప్రయాణం చేస్తూ పక్కనే ఉన్న దైవజనులు డిఎల్ మూడీ గారిని చూసి, ఆయన దైవజనుడును తెలుసో తెలీదో మొత్తానికి ఆయన్ని పలకరించి ఆయనతో అన్నారంట, మాతో నువ్వు కూడా చెయ్యి కలపచ్చుగా అని. ఆయన అన్నాడంట, మీతో చేతులు కలపడానికి నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఒక్కసారిగా వాళ్ళు ఆయన వైపు తేరి చూశారంట. చేతులు లేవుగా అంటాడేంటి? ఉన్నదేంటి? కనపడుతున్నాయిగా. ఈయనకేమైనా కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయదా? ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని మళ్ళా వాళ్ళు అన్నారంట, ఏంది నీకున్నాయి అన్నారంట. ఇవి నా చేతులు కాదు అన్నాడంట. ఇవి నా చేతులు, అబ్బో ఇదేదో తేడాగా ఉందని వాళ్ళు కొద్దిగా గట్టిగా, మరి ఎవరివి అన్నారంట. ఎవరివి అంటే అప్పుడు వెంటనే అన్నాడంట, ఇవి నా చేతులు కాదు, నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్య చేతులు. ఇవి నా చేతులు కాదు, నా యేసయ్య చేతులు ఇవి. నా యేసయ్య చేతులతో నేను పేకాడలేను. జీవిస్తుంది నేనే, కానీ నాలో నివసిస్తుంది ఎవరు? యేసయ్య. ఇవి చేతులు నావి కాదు, నా ప్రభువి. ఈ కళ్ళు నావి కాదు, నా ప్రభువి. ఈ దేహం నా ప్రభువుది. ఉందా మనకి అనుభవం? తుమ్మకర్ర మీద బంగారపు రేకు పొదిగించబడటం అంటే మానవ స్వభావం మీద దైవ స్వభావము పొదిగించబడటం. మానవ స్వభావం ఏంటంటే పాపాన్ని కోరుకుంటుంది. దైవ స్వభావం ఏంటంటే పాపాన్ని ఉపేక్షిస్తుంది, పాపాన్ని ద్వేషిస్తుంది, పాపాన్ని అసహించుకుంటుంది. నువ్వు దైవత్వంతో కప్పబడాలి.
దైవత్వ ఆ పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. నింపబడినప్పుడే నీలో ఉన్న ఆ మానవ స్వభావము ఏదైతే ఉందో, ఆ మొండి స్వభావం, ఆ ముళ్ళ స్వభావము, అవన్నీ కూడా సంపూర్ణంగా నీలో నుండి తొలగిపోతాయి. వారికి యేసు ప్రభుని గురించి స్వార్థ చెప్పాడంట. హల్లెలూయా. వారు దేవుని వైపు తిరగడానికి దేవుడు కృప అనుగ్రహించారు. మరి మన సాక్ష్యం, మన చేతులు ఎవరివి, మన పాదాలు ఎవరివి, మన జీవితం ఎవరిది? మరి దేవుడు జీవిస్తున్నాడా, మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనలో ఎవరు జీవించాలి చెప్పండి? మన మీద ఎవరు కనబడాలి? యేసయ్య మన మీద కనబడాలి. హల్లెలూయా. గతంలో ఎప్పుడో నేను ఒకసారి చెప్పాను, ఓ రైల్వే స్టేషన్లో ఒక అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ ప్లాట్ఫారం మీద కొన్ని ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నాడంట. పోలియో, అతను నడవలేడు, నిలబడలేడు. తనకు సంబంధించిన వారు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ ఫ్రూట్స్ అన్ని సర్దితే ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి లేదా ట్రైన్లో వస్తున్నటువంటి వారు వెళ్ళేటప్పుడు బయట ఆ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఓ ట్రైన్ వచ్చింది, ప్లాట్ఫామ్ అంతా ప్రజలతో నిండిపోయి రష్గా ఉంది. ఆ ట్రైన్ ఎక్కడానికి చాలామంది నెట్టుకుంటా ఉన్నారు. ట్రైన్లోంచి దిగేవారు ఫోర్స్గా దిగుతున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కడానికి అక్కడ ఉన్నాడు. ఈ క్రమంలో జరిగింది ఏంటంటే, ఆ తోపులాట్లో కొందరు వచ్చేసి ఆ ఫ్రూట్స్ పేర్చుకున్న వాటి మీద వచ్చి పడ్డారు. అవన్నీ చెదిరిపోయినాయి. పడ్డవారు లేచి అడవుడికి ట్రైన్ ఎక్కే ఆ ప్రయత్నంలో వారు వెళ్ళిపోయారు. అదే ట్రైన్లో వెళ్ళవలసిన ఆయన ఆగిపోయి ఆ ఒత్తిడి తగ్గిన తర్వాత ఆ చెదిరిపోయిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ మరలా చక్కగా పేర్చి అతని భుజం తట్టి, బాధపడి మాకు ఏం కాదులే, మంచిగా జరుగుద్దులే బేరం అని ఇలా మంచి మాటలు చెప్తూ ఉంటుంటే ఆ వ్యక్తి అలా తీక్షణంగా ఆ వ్యక్తి ముఖంలోనికి చూస్తూ ఆ వ్యక్తితో అన్నాడంట. ఏమన్నాడంటే, యేసు ప్రభు మీలాగే ఉంటాడా? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా? యేసు ప్రభుని గురించి పలుమార్లు నేను కొందరు చెప్తుంటే విన్నాను. ఆయనను నేను మీలో చూస్తున్నానయ్యా అన్నాడంట. ఎవరిలో చూస్తున్నాడంట? ఆయనను మీలో నేను చూస్తున్నానయ్యా. మనలో ఎవరిని చూడాలి? లోకం యేసయ్యను చూడాలి. ఇంకా తుమ్మకర స్వభావం, ఆ కోపం కనబడుతుంది. ఆ తుమ్మకర స్వభావం, ఆ ద్వేషం కనబడుతుంది. ఆ తుమ్మకర స్వభావం అసూయ కనబడతా ఉంది. ఆ తుమ్మకర స్వభావం కక్షలు కనబడతా ఉన్నాయి. ఆ తుమ్మకర స్వభావం చెడు కార్యాలు మనలో కనబడతా ఉన్నాయి లోకానికి. ఆ తుమ్మకర్ర మీద ఎప్పుడు ఆ మేలిమి బంగారం దైవ స్వభావం పొదిగించబడేది ఎప్పుడు? సమాజం మేలిమి బంగారమైన దైవ ఆ స్వరూపాన్ని లేదా ఆ దైవ స్వభావాన్ని ఎప్పుడు చూడాలి? దేవుని ప్రేమ నీలో ఎప్పుడు చూడాలి? దేవుని యొక్క దైవ ఆ క్షమా గుణాన్ని సమాజం నీలో ఎప్పుడు చూడాలి? నీలో ఆ వాత్సల్యత, ఆ కనికరము, ఆ మంచితనం సమాజం ఎప్పటికీ చూడాలి? తోబుట్టువుల మధ్యన, అయిన వారి మధ్యన, ఆత్మీయుల మధ్యన, స్నేహితుల మధ్యన, అత్తాకోడల మధ్యన, అన్నదమ్ముల మధ్యన ఒకరిలో ఒకరు ఎవరి స్వభావాన్ని చూడాలి? యేసయ్య స్వభావాన్ని చూడాలి. మనలో ఉన్న మానవ స్వభావం, తుమ్మకర స్వభావం యేసు నామములో సంపూర్ణంగా తొలగిపోవునుగాక. ఆయన నీలో నివసించడానికి, నీలో ఉండి లోకముతో మాట్లాడడానికి కోరుకున్న వ్యక్తివే నీవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఎక్కడి నుండి మాట్లాడాలని కోరుకున్నాడు చెప్పండి? మందసములో నుండే కదా. ఇప్పుడు ఆ మందసము దేనితో తయారు చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది. ఆ తుమ్మకర్ర నీవు నేనే. నరకబడి, ఎండబెట్టబడి, రంపంతో కోయబడి, చిత్రికి పట్టబడి,
దేవుని కొలతల్లో నీవు ఒక మందసంగా తయారు చేయబడిన తర్వాత మేలిమి బంగారం అనే ఆ దైవత్వ ఆ లక్షణాలతో మనం కప్పబడినప్పుడు మనలో నుండి దేవుడు అనేకులతో మాట్లాడతాడు. మనలో ఉండి దేవుడు అనేకులను దర్శిస్తాడు. మనలో ఉండి దేవుడు అనేకులను స్వస్థపరుస్తాడు. మనలో ఉండి దేవుడు అనేకులను విడిపిస్తాడు. ఆ మందసములో నుండే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రతిదినము మాట్లాడుతూ వచ్చాడు. ఆయన దేవుడు నీలో నుండి సమాజంతో మాట్లాడాలి, నాలో నుండి సమాజంతో దేవుడు మాట్లాడాలి. అలా మనలో ఉండి అనేకులతో మాట్లాడడానికే వెలలేని మనల్ని ఆయన కోరుకున్నాడు. మొండి స్వభావం కలిగిన మనల్ని ఆయన కోరుకున్నాడు. ముండ్ల స్వభావం కలిగిన మనల్ని ఆయన కోరుకున్నాడు. జిగురు వంటి స్వభావం కలిగిన మనల్ని కోరుకున్నాడు. ఆయన కోరుకుని ఒక మందస్సంగా ఆయన మనల్ని తయారు చేశాడు. మేలిమి బంగారముతో ఆయన మనల్ని పొదిగించాడు. ఆయన మహిమతో మనల్ని నింపాడు. అలా నింపబడినప్పుడే మనలో నుండి దేవుడు అనేకులతోటి మాట్లాడతాడు. నిజమండి, దైవ స్వభావం మనలో కనబడుతూ మానవ స్వభావం మరుగైనప్పుడు మనం పాట పాడిన దేవుడు ఆ పాటలో నుంచి అనేకులతో ఆయన మాట్లాడతాడు. నమ్ముతారా? 4 మాటలు, దేవుని మాటలు ఇక్కడ నిలబడి వాక్యం గంటలు చెప్పక్కర్లా. మన స్నేహితులు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి మనకు తెలిసిన 4 మాటల్లో 2-3 మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆ 2 మాటలు, ఆ 3 మాటల్లో నుంచే దేవుడు వారితో ఆయన మాట్లాడతాడు. ఒకవేళ చిన్న ప్రార్థన చేసావా, ఆ ప్రార్థనలో నుంచే దేవుడు వారితో మాట్లాడతాడు. ఒకవేళ ప్రేమ చూపావా, వారికి పరిచర్య చేసావా, సహకరించావా, సహాయం చేసావా, దానిలో నుండే దేవుడు వారితోటి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే వారి జీవితాలు మారిపోతాయి, వారి కుటుంబాలు కట్టబడతాయి. అద్భుతంగా దేవుని వైపు వారు తిరుగుతారు. బంధకాల నుండి విడుదల కలుగుతుంది, శాపము నుండి విడుదల కలుగుతుంది. వారు రక్షించబడతారు. పాతాళము, నరకము నుండి వారు తప్పించబడతారు. నిత్య జీవానికి వారు వారసులుగా మారిపోతారు. అట్టి కార్యము ప్రజల జీవితంలో జరిగించడానికి ఎన్నిక లేని మొండి స్వభావం కలిగిన లేదా ముళ్ళ స్వభావం కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఒక మందస్సంగా తయారు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీలో ఉండి ఆయన సమాజంతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. మనం దేనితో కప్పబడాలి చెప్పండి? దైవత్వంతో కప్పబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దైవ స్వభావంతో మనం కప్పబడాలి. దైవ లక్షణాలు మనలో నింపబడాలి. బాధపడమాకండి. మందిరానికి వచ్చామా వెళ్ళామా కాదండి. ఆ రోజు ఆ వారం ఆ నెల ఆ సంవత్సరం మనలో దైవత్వం వచ్చేస్తుండాలి, దైవ గుణాలు వచ్చేస్తుండాలి, దైవ స్వభావం వచ్చేస్తుండాలి. మనల్ని చూసినప్పుడు క్రీస్తు కనబడాలి, క్రీస్తు స్వరూపం కనబడాలి, ఆయన గుణగణాలు కనబడాలి, ఆయన ప్రేమ కనబడాలి, ఆయన క్షమాగుణం కనబడాలి, ఆయన జాలి కనబడాలి. అలా మనం రూపాంతరము చెందాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మందసమును గూర్చి ఒక భాగం ఈరోజున మీతో పంచుకున్నాను. ఇంకొక భాగం వచ్చే వారాన్ని పంచుకుంటాను, మిస్ అవ్వమాకండి. యాక్చువల్గా 2 భాగాలు కూడా ఈ వారమే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది అంత సంతృప్తిగా మన హృదయంలోనికి అనిపించదు అని దాన్ని 2 భాగాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ మందస్సము ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది అనే దాని మీద లేఖనాలు ఆధారము చేసుకుని, అంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ మందస్సము ఎలా యేసుక్రీస్తు ప్రభువారు అవుతారు,
అనే విషయాన్ని వచ్చే ఆదివారం మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేయడానికి ప్రభు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆ మందసము చేయబడింది తుమ్మకర్రతో. ఆ తుమ్మకర్ర మానవుని స్వభావాన్ని సూచిస్తుంది. సో ఆ తుమ్మకర్ర విలువ లేనిది, రెండోది మొండిది, గట్టిది, మూడోది ముళ్ళతో నిండింది. మన జీవితం కూడా అటువంటిదే. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మందసముగా మనం తయారు చేయబడడానికి ఆయన మనలను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే దైవత్వంతో మనల్ని కప్పేసి మనలో నుండి ఇంకా అనేకులతో ఆయన మాట్లాడటానికి, అనేకులను దర్శించడానికి. సో అటువంటి ఒక మందసంగా లేదా దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఒక పాత్రగా, పనిముట్టుగా దేవుడు వాడుకున్నటువంటి, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హతమైనటువంటి ఒక పాత్రగా, పనిముట్టుగా మనమందరము కూడా దేవుని సన్నిధిలో మారిపోదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో కళ్ళు మూద్దాం. ఎక్కడ వారు అక్కడ చేతులు ఆకాశము తట్టెత్తండి, ఆకాశము తట్టెత్తండి. ఎస్, ఎక్కడో ఎడారుల్లో పుట్టి పెరిగిన తొమ్మ చెట్టు స్వభావం కలిగిన మనలను దేవుడు నిజంగా ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు. దేవుడు నిన్నెంత ప్రేమించాడు, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు. 10 తరాల శాపం మన మీద ఉంది, పితరుల దోషం మన మీద ఉంది. ఆ శాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి మనం నశించిపోవాలి, నాశనానికి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం మనం. కానీ ఆయన సన్నిధిలో మందసముగా మార్చబడడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. 10 తరాల శాపాన్ని తొలగించి, పితరుల దోషాన్ని తొలగించి, అనేక తరాలకు, యుగాలకు ఒక ఆశీర్వాదంగా ఆయన మనల్ని మార్చేశాడు. ఆయన మనల్ని మార్చేశాడు. ఆయన మనల్ని మార్చేశాడు. మందసముగా నీవు తయారు చేయబడాలి అంటే నీవు నరకబడాలి, భూమి నుండి వేరు చేయబడాలి, ఈ లోకము నుండి వేరు చేయబడాలి. భూమికి సంబంధించిన సారము నీలో సమస్తము ఎండిపోవాలి. రంపముతో నీవు కోయబడాలి, చెక్కబడాలి, చిత్రిక పట్టబడాలి. ఒక మందసముగా నీవు తయారు చేయబడాలంటే ఇవన్నీ దాటాలి. ఇవన్నీ దాటితేనే దైవ స్వభావం అనేటువంటి మేలిమి బంగారముతో దేవుడు నిన్ను కప్పేస్తాడు. ఇక నీవు మరుగైపోతావు, నీలో యేసయ్య కనబడతాడు, నీలో సమాజము క్రీస్తును చూడగలుగుతుంది, నీలో నుండి లోకముతో యేసయ్య మాట్లాడతాడు, నీలో నుండి దేవుడు అనేకులను దర్శిస్తాడు. అనేకులు స్వస్థత పొందడానికి, అనేకులు విడుదల పొందడానికి, అనేకులు రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. ఒక పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు ఆయన చేతిలో వాడబడే ఒక పాత్రగా మారిపోతావు. ఆయన నీలో నివసిస్తాడు. ఆయన మహిమ నీ మీద నిలుచుంటుంది. 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 ప్రభు దగ్గర అందరం ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరము ఒక్క
ఒక్క 2-3 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రసన్నత మనల్ని తాకుతూ ఉండగా ఆయన స్పర్శను మనం అనుభవిద్దాం. ఆయన సన్నిధి నీతో ఉంది, నీ ప్రక్కన ఆయన నిలిచాడు, ఆయన హస్తము నీ మీద చాపబడతా ఉంది, ఆయన నిన్ను వెన్నుతడుతున్నాడు. ఒక పాత్రగా ఆయన నిన్ను తన చేతిలోకి తీసుకుంటా ఉన్నాడు. అందరం ఒకసారి 2 చేతులు ఆకాశం తట్టెత్తుదాం. ఎస్, వెళ్ళలేని నా జీవితానికి వెళ్ళిచ్చావు. నాలో ఉన్న మొండి వైఖరి స్వభావాన్ని మీరు తీసివేశారు. మెత్తని మనసును నాకు ఇచ్చారయ్యా. ఇతరులకు గాయాన్ని కలిగించే ఆ ముళ్ళ స్వభావం నాలో నుండి మీరు తొలగించారు. నిష్ప్రయోజకుడను నిష్ప్రయోజకురాలను నెట్టివేయబడిన వ్యక్తినయ్యా, త్రోసివేయబడినటువంటి వ్యక్తిని ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని అతి పరిశుద్ధ స్థలములోనైనా మీరు నివసించడానికి ఒక పాత్రగా తయారు చేయబడడానికి మీరు నన్ను కోరుకున్నారు. మీరు నన్ను ఇష్టపడ్డారయ్యా. నాకంటే గొప్పవారు ఘనులు సమాజంలో ఎందరో ఉండగా వారందరిని దాటి మీరు నా దగ్గరకు వచ్చారు. వారందరిని దాటి మీరు నా దగ్గరకు వచ్చారయ్యా. నీ కనుదృష్టి నా మీద మీరు ఉంచారు. నీ దయ నా మీద నిలిపారు ప్రభువా. నీ కటాక్షము నాకు అనుగ్రహించారయ్యా. నా జీవితాన్ని ధన్యంగా మీరు మార్చారు. నా జీవితాన్ని భాగ్యంగా మీరు మార్చారు. మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. అందరము చేతులెత్తి అయ్యా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు తండ్రి అని చెప్దాం. అందరము చేతులు పైకెత్తండి. ఇబ్బంది అనుకోకుండా అందరూ చేతులు పైకెత్తండి. మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. నాకంటే గొప్పవారు ఎంతోమంది ఉండగా నాయన, వారందరిని దాటి అయ్యా నీవు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించావయ్యా. నాలో నివసించడానికి మీరు కోరుకున్నారయ్యా. మీ చేతిలో ఒక పాత్రగా నన్ను మలిచారు ప్రభువా. మీ సన్నిధిలో ఒక పాత్రగా నన్ను మలిచారు నాయన. మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు నాయన, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. స్తుతులు నాయన, స్తుతులు తండ్రి. అలాగ చేతులు ఎత్తి పట్టు ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే మీరు చేతులు ఎత్తి పట్టు ఉంచండి. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు. ఈ ఆదివారము పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుద్ధానపు నాయన ఆరాధనలో మేమందరము మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినాన ప్రభ మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో చేతులెత్తిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. లోకములో ఘనులు, గొప్పవారు, ధనవంతులు, అధికారులు, అధిపతులు, భూపతులు, రాజులు ఎందరో ఉండగా వారందరిని మీరు దాటినాయన మా చెంతకు మీరు వచ్చారయ్యా. మమ్మల్ని మీరు ఇష్టపడ్డారు, మమ్మల్ని మీరు కోరుకున్నారు. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మాలో మీరు నివసించడానికి ఇష్టపడ్డారు తండ్రి. మీ సన్నిధిలో చేతులెత్తిన ఒక్కొక్కరిని నాయన మీరు ఆశీర్వదించండి. వారిలో మీరుండండి అయ్యా. మీలో వారు ఉండేటట్లుగా కృప అనుగ్రహించండి నాయన. ఈ రోజున మందిర ఆవరణంలో చేరిన ఒక్కొక్కరిలో కొలత లేని మీ ఆత్మ నింపుదల అభిషేకమును మీరు అనుగ్రహించుదురుగాక. మీ చేతిలో ఒక పాత్రలుగా, పనిముట్లుగా మీ సన్నిధిలో నిబిడులందరూ కూడా మార్చబడుదురుగాక. మీ ప్రజల జీవితాల్లో నుండి లోకముతో మీరు మాట్లాడుదురుగాక. లోకాన్ని మీరు దర్శించుదురుగాక, విడిపించుదురుగాక,
స్వస్థపరచుదురుగాక. నీ బిడ్డల జీవితాల్లో నుండి అనేకుల అద్భుతాలను మీరు జరిగించుదురుగాక. ఒక్కొక్కరిని నాయన మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనులుగా శారీరక అనారోగ్యంతో ఆయా బలహీనతలను బట్టి బాధించబడుతున్నారో వారందరినీ కూడా మీ హస్తంతో తాకండి. ఈ ఆరాధనలు మీరు తాకుతున్నందుకు వందనాలు. మీ హస్తము చాపినందుకు వందనాలు. విడిపిస్తున్నందుకు వందనాలు. స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి యేసు నామములో నీ ప్రజలకు మీరు విడుదల ప్రకటించినందుకై స్తోత్రమయ్యా. ప్రతి బాధ, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత యేసు నామములో నీ బిడ్డల దేహాన్ని విడిచి బయటికి పోవునుగాక. పరిపూర్ణ ఆరోగ్యాలను, స్వస్థతను నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరిచి దీవించండి. ఆర్థిక రుణ సమస్యలతో ఎవరైతే బాధించబడుతున్నారో, అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అట్టి వారి కొరకు నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ నామములో వారికి అప్పుల సమస్య నుండి విడుదల కలుగునుగాక. అప్పు అనే కాడి విరగొట్టబడునుగాక. ఆ ఊపి నుండి పైకి లేవనెత్తబడుదురుగాక. నీ బిడ్డల చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించుదురుగాక. అప్పిచ్చే స్థితిలోనికి బిడ్డలను లేవనెత్తుదురుగాక. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం లేక కన్నీళ్ల మధ్యన ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో ఉన్న కన్నీరు నాట్యంగా మార్చబడునుగాక. దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. దుఃఖం ఆనందంగా మార్చబడునుగాక. క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు ప్రభా మీ కార్యాలను బట్టి నీ బిడ్డలు వారి గృహాలలో గంతులు వేయుదురుగాక. గంతులు వేయుదురుగాక. నీ బిడ్డల చేతి పనిని మీరు దీవించండి. చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి. వ్యాపారాలను దీవించండి. ఉద్యోగాలను దీవించండి. వ్యవసాయ రంగాన్ని దీవించండి. పశు సంపద దీవించండి. పిల్లల చదువులను మీరు దీవించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. 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 యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ బిగ్గరగా చెప్పండి. ఒకసారి బిగ్గరగా చెప్పండి. మరొకసారి, మూడోసారి బిగ్గరగా చెప్పండి.